ఈరోజు మనము మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ప్రిపరేషన్ చూద్దాం. ఏ బౌల్ అయితే పొయ్యి మీద పెట్టాలనుకుంటామో అదే బౌల్లో మనం నానబెట్టడము మేలు. ఎందుకంటే ఒకవేళ చిన్న గిన్నెలు నానబెడితే మనకు మళ్ళీ ఆ గిన్నెలకి ఈ గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసి దానికి మసాలా ఉండిపోతుంది. అందుకని ఏం చేయాలంటే మనం ఈ గిన్నెలో చేయాలనుకుంటే ఇదే గిన్నెలో పెట్టాలి. కొంచెం అయితే మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే, క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే అది చిన్న గిన్నెలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం కొంచెమే చేసుకోవాలి, ఇద్దరికి ముగ్గురికి చేసుకోవాలనుకున్నప్పుడు ఇది 3/4 కిలో ఉంది, 3/4 కేజీ మటన్ ఉంది. దీంట్లోనే నానబెట్టి నెట్ చేద్దాం. 3/4 కిలో మటన్కు 4 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు, గరం మసాలా ఈ స్పూన్తోనే ఒకటి వేసినాము, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ, పెరుగు. 3/4 కిలోకు 1/4 కిలోనే వేసిన. 1/4 కిలోలో కొంచెం తీసి కొంచెం పెట్టినాం. మొత్తం 1/4 కిలో వేయలేదు. మిరియాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తున్నా. బగారాకు, ఇది జాజికాయ కొంచెం తురమాలి, కొంచెమే. పెరుగు మీద తురిమినా ఎంత తురిమినా అనేది తెలుస్తుంది. ఇగో పెరుగు మీదే తురిమినా చూడండి, ఇంతనే, కొంచెమే. కొంచెం కుంకుమ పువ్వు మళ్ళీ పాలల్లో వేసి పైన కూడా వేస్తాము. దీంట్లో కొంచెం ఇంకా సాఫ్రాన్ దీంట్లో వేసినాం. ఇది మన ఇంట్లో అయినది ఆల్ స్పైసీ ఆకు, ఆల్ స్పైసీ అంటారు. దీన్ని ఇట్లా చింపితే దీని స్మెల్ చూస్తే లవంగము, ఇలాచి అదే స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. అసలుకు ఇంత మంచిగా ఉంటుంది. దీంట్లో మసాలాలు రకాలు ఉంటావో అన్ని రకాల స్మెల్ వస్తుంది. ఇట్లా ఇది వంటలు వేసుకోవచ్చు మనం. నేను ఎన్ని మటన్ దానిలో వేసేస్తా, మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లేతాము. ఇది వేస్తాం. దీంట్లో చిన్నది ఇట్లా చింపి వేసేయాలి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇదేమో అన్నం ఉడికేటప్పుడు అన్నం వాటర్లో వేస్తాం. ఒకటి ఇది మిరపకాయలు ఇట్లా కాటు పెట్టుకున్నాము. కాటు పెట్టుకున్న 5-6 వేసేద్దాం. దీంట్లో షాజీరా మసాలాలు మొత్తం దీంట్లోనే వేసేసినాం. మసాలా పొడి వేసినాం కదా, మసాలాలు మొత్తం దీంట్లో వేసినాం. ఎంత ముక్క పిసుకుతే అంత మంచిగా మనకు బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇట్లా బాగా మనం ఇట్లా ముక్క విసుకేటప్పుడు గట్టిగా ముక్కను ఇట్లా గట్టి విసుకాలి. ముక్క తెగదు. కాకపోతే మనం ఇట్లా ఎంత గట్టిగా విసుకుతే అంత ఉప్పు కారం దానికి పడుతుంది. ఈ పిసకడంలో టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఒక నిమ్మకాయ వండుదాం. ఒక్క నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేద్దాము. దీంట్లో నెయ్యి ఏమి వేయద్దు, ఆయిలే వేయాలి. కొంచెం వేస్తాము. మళ్ళీ ఉల్లిగడ్డలు అది వేయించినది నూనె ఉంటుంది కదా, అది వేస్తాం. మళ్ళీ కొంచెమే ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి ఇది మనము ఆనియన్స్ కోసుకొని మళ్ళీ అవి ఫ్రై చేసుకున్నాక మిగులుతుంది కదా ఆయిల్ దీంట్లో పోతాము. ఆనియన్స్ దీంట్లో వేయాలి. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. పెరుగు ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా ఉండదు. ఉప్పు చూడాలి మనము. ఇప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అన్నమైనా కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఒకవేళ ఉప్పు దీంట్లో లేకున్నది అనుకో, మనం అన్నం అంతా ఉందిలే, కరెక్టే ఉందిలే అని మనం అన్నము బియ్యం వేసి అంతా అయినాక అన్నం అయినాక చూస్తే దాంట్లో ఉప్పు ఉండదు. అప్పుడు వేయకపోతే కలవదు, ఉప్పు కలవదు. నిమ్మకాయ అయితే కలుస్తుందేమో కానీ ఉప్పు కలవదు, కారం కలవదు. అందుకని ఇప్పుడే చూసుకోవాలి మనం. ఈ లిక్విడ్ ఉంటుంది కదా, పెరుగు లిక్విడ్ ఉంటుంది కదా, ఆ పెరుగు లిక్విడ్ను కొంచెం ఉప్పు దూరొచ్చు. మనం మటన్ కలిపినాం, పచ్చిది కదా, ఏమవుతుంది తినొద్దులే అనుకోద్దు. చూడొచ్చు టేస్ట్, కొంచెం గింత టేస్ట్ చూస్తాం. మనం 4 మీద గింత వేసుకొని చూస్తాము. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందంటే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలో ఉప్పు కారం లేదంటే మన బిర్యానీ సప్పగా వస్తుంది. దీనికి సరిపోను బియ్యం పెట్టుకుందాం. బగారా రైస్ నానబెట్టుకుందాం. ఇది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా. మనం 4 గ్లాసుల బియ్యం పోతాము.
నేను ఇవి రిలయన్స్లోనే కొనుక్కొచ్చిన, కుల్లావే కొనుక్కొచ్చిన బియ్యము, బ్రాండెడ్ వేది ఇండియా గేటు అవి ఏం కాదు. 4 కొత్తగా నీళ్ళు పోసి పెడదాం అంతే. మనం పిసుకొద్దు, కడుగొద్దు, ఇట్లా ఉత్త నీళ్ళు పోసి వాటర్ పోసి పెట్టాలంతే. బియ్యం మునిగే వరకు మొత్తం వాటర్ పోసి పెడతాం. కడుగొద్దు ఇంకా వీటిని, అంతే పక్కకెట్టేద్దాం. కొత్తిమీర పుదీనా ఇట్లా వేయించుకుందాము. ఇలా జాలి ఉంటే జాలితో వేయించుకుంటే ఈజీగా అవుతుంది. అంటే మొత్తం అది ఆయిల్ నిండా కొత్తిమీర పుదీనానే అవుతుంది. మనకు అది తీసి పెట్టి పక్కకెట్టడానికి కూడా రాదు. మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుందాం. ఉల్లిగడ్డలు కూడా కోసుకున్నాము. అయితే మనం ఉల్లిగడ్డలు మనము నూనెలో ఫ్రై చేసినాక తీయగా ఉంటాయి కదా, మనం అన్నం తినేటప్పుడు అన్నం పైన ఇట్లా మనము స్ప్రింకిల్ చేస్తాం కదా, అప్పుడు మనకు ఈ ఉల్లిగడ్డల కాడికి వస్తే తీయగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే దీనిలో కొంచెము నిమ్మకాయ వండుదాం. కొంచెం నిమ్మకాయ, కొంచెం ఉప్పు, 2 కలిపి దీనికి కొంచెము ఇట్లా పిసుకుదాం. పిసికినాక మనము నూనెలో ఫ్రై చేసామనుకొని అప్పుడు బాగుంటుంది. ఇంకా హాఫ్ స్పూను ఉప్పు, కొంచెం నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ వండినాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇది ఉప్పు అంటే ముక్కకు పట్టేటట్లు చేయాలి. ఇది నూనెలో ఫ్రై చేసామనుకో, మనము బిర్యానీ అయినాక మనము ఉత్త ఉల్లిగడ్డ తింటున్నా కానీ కొంచెం పుల్లగా ఉంటుంది, తీయగా ఉండకుండా. ఇలా చేసి చూడండి ఈసారి మీరు, ట్రై చేద్దాం. ఈ ఉల్లిగడ్డకు ఉప్పు నిమ్మకాయ బాగా పడుతుంది. మనము ఇది ఉప్పు నిమ్మకాయ ముందు పెట్టొద్దు, ఎందుకంటే ఉప్పులో అది మొత్తము వేస్ట్ అయిపోతుంది. మన దాంట్లో నూనెలో వేసేటప్పుడే వెంటనే ఉప్పు అది కలిపేసి ఫ్రై చేసేయాలి. బిర్యానీకి వాటర్ పెట్టుకున్నాము. దీంట్లో ఉప్పు వేద్దాం. ఇంత ఉప్పు వేస్తున్నాము. ఈ ఉప్పు మనకు బియ్యంకు పట్టదు. ఉప్పు ఎక్కువేసామనుకోండి మనకు రైస్ తెల్లగా వస్తుంది, అన్నం మెతుకు తెల్లగా వస్తుంది అన్నట్టు. అది ఈ ఉప్పు మాత్రము బియ్యంకు పట్టదు, అందుకే ఎక్కువ వేసినాము. ఇప్పుడు మసులుతుంటుంది కొద్దిసేపు. మనం వాటర్లో వేసుకోవడానికి బగారాకు, ఆల్ స్పైసీ ఆకు, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగ, పెద్ద ఇలాచి, పెద్ద లవంగ, ఇది మరాఠీ మొగ్గ. మనం ఇలాచీలేమో ఇట్లా ఇచ్చుకొని పెట్టుకోవాలి, ఇప్పి పెట్టాలి. మొత్తం మనం ఇవి డైరెక్ట్ దీనిలో వేసామనుకోండి, వేస్తే మొత్తం అవి మనం తీయడానికి రాదు. అందుకని మనం దీంట్లో వేసుకుందాం. ఇంకో దీంట్లో వేసుకొని వాటర్లో వేసుకుందాము. దీనిలో వేసేది చూపిస్తాం. ఇంకో ఇది ఆల్ స్పైసీ చింపి వేద్దాము. ఈ బగారాకి ఇట్లనే అవుతాయి. ఇది మంచి స్మెల్ వస్తుంది. వాటర్లో వేసేద్దాం. అది మసులుతున్నాయి వాటరు. ఇంకా ఇట్లా ఉంటుంది ఇది. ఏంటంటే ఇవి దాంట్లో వాటర్లో పడితే చిల్లం పల్లం అవుతాయి, మనకు తీయడానికి రాదు, మొత్తం అన్నంలో కలుసుకపోతాయి. లేదంటే ఒక బట్టలలోనన్నా మూట కట్టొచ్చు. ఇట్లా వేసే సారం దిగదు. ఇది చిన్న హోల్ ఉంటుంది ఇక్కడ, హోల్ ఉంటుంది. హోల్లో పెడితే ఇది ఇట్లే మొత్తం దీనిలో ఉండిపోయినది. ఇది మనం గిన్నెకి కొండి ఉంటుంది కదా, గిన్నెకి తగిలిచ్చి వాటర్ మసులుతున్నాయి కదా, ఇగో ఇది దీంట్లో వేసేసి ఈ కొండి ఇక్కడ పెట్టేసేయాలి. దాని సారం దిగుతూ ఉంటుంది. అది చాలా యూజ్ అవుతుంది. బిర్యానీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి మాత్రము ఇటువంటి చాలా మంచి యూజ్ అవుతున్నాయి. షాజీరా, ఈ నిమ్మకాయలు మనము దానిలో పిండినే ఉంటాయి కదా, దాని కొరకు తీసినాం కానీ నిమ్మకాయలు దీంట్లో వేసేద్దాం. అవి నీళ్ళు మసిలిటప్పుడు పెచ్చులు మాత్రం తీసేద్దాం. ఇప్పుడు ఇవల్ల మసులుతావి. ఈ బిర్యానీలోకి వేస్తాం. ఇవి కలిపేద్దాం మొత్తం. మనం ఆనియన్స్ వేయించినది నూనె ఉంది కదా, ఆ నూనె వేసేద్దాం. 1-2 స్పూన్లు వేద్దాం. ఇట్లా నెయ్యి వేయద్దు. ఈ నిమ్మకాయలు తీసేద్దాం. నిమ్మకాయలు దీనిలో వేస్తే చేదు అవుతుంది అనుకుంటారు కానీ చేదేం కాదు.
తొక్క అని మసులుతో చేదు అవుతుంది అనుకుంటారా, చేదు ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. బియ్యం వేసేద్దాం దీంట్లో. కొంచెం ఉడకనిద్దాం, ఒక్క ఉడకనిద్దాం. అన్నం అయింది చూద్దాం, అయ్యింది, ఆఫ్ చేస్తాం. మనం ఇప్పుడు అన్నం వంపుదాము. అన్నంకి ఈ జాలి 4 గ్లాసులకైతే కరెక్ట్ సరిపోతుంది. కొంచెం ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇట్లా కింద ఒక గిన్నె పెట్టుకొని దీనిలో కూడా పోతాం మనము. అంటే ఫస్ట్ కొన్ని నీళ్ళన్నీ వంపేద్దాము. గిన్నెకు కొంచెం బట్ట పెద్దదే పెట్టుకోవాలి. దీనిలో వేస్తాం. సగం నీళ్ళన్నీ ఉత్తగా ఉంచినాం కదా, ఇప్పుడు ఇట్లా పోసి ఇది ఇట్లనే ఉంటుంది చూడండి. దీన్ని నీళ్ళలో వేసి మసలు ఇచ్చినా కదా ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇది ఇట్లే తీసి మనం పడేయచ్చు. కింద నీళ్ళు అట్లనే ఉంచాలి, మనం పడేయద్దు. అవి అట్లనే ఉండని. కర్రీ ఉంది కదా, మనము దీంట్లో గులాబీ పువ్వులు కూడా వేసుకోవచ్చు. గులాబీ రెక్కలు ఉంటాయి కదా, గులాబీ రెక్కలు తెచ్చి ఎండబెట్టుకొని అది గులాబీ ఎండు రెక్కలన్నీ వేసుకోవచ్చు. లేదు పచ్చి గులాబీలైనా సరే కడిగి వేయచ్చు, ఓన్లీ రెక్కల కాడికి వేయచ్చు. టేస్ట్ బాగుంటుంది. నాకు దొరకలేదు, నేను వేయలే. ఇప్పుడు ఇది అయింది కదా, దీంట్లో వేసేద్దాం. ఒక లేయర్ దీనికి తీసేసి లేయర్ల వరకు వేసేద్దాం. కొంచెం ఇది కొత్తిమీర అది నూనెలో వేయినా కానీ అట్లనే ఉంది. అది మిగిలిన బియ్యం వేసేద్దాము. ఈ జాలి బాగా ఉపయోగిస్తుంది, నీళ్ళని మొత్తం పోతాయి. మిగిలిన ఆనియన్స్ మొత్తం వేసేద్దాము. మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉల్లిగడ్డలు కోసి ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు. ఏ కూరల్లో కూడా వేసుకోవచ్చు, వేరే కూరలలో కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది మనము కూర కలిపినాక కొంచెము ఉంటుంది, కింద అడుగును ఉంటుంది కదా, ఈ అడుగు మనం కడిగి పోయొద్దు, ఇట్లనే ఉంచుకోవాలి. ఇది ఇట్లా మీదకి వెళ్ళి పోయాలి. ఈ లేయర్ కొంచెం ఫస్ట్ మనం కూర కలుపుతాం కదా, కలిపినప్పుడు ఉంటుంది. కొంచెం లైట్ గోరెచ్చ పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుందాం. మళ్ళీ ఫస్ట్ మనము లోపల దాంట్లో వేసుకున్నాము, మటన్లో వేసుకున్నాము. మనం ఇంకే రంగు రెడ్ కలరు అది వేసుకుంటలేము. కొంచెం పసుపు వేద్దాం, అయిపోతాం. ఇట్లా మనం పసుపు కూడా ఎక్కువ వేయలేదు. దీని మీద ఇప్పుడు మనము నూనె పోతాం. దేవుకు నూనె ఉంది కదా, అది పోతాం. రెండు స్పూన్ల నూనె పోతాం. ఇది ఎడ్జ్లో పోంటి పోవాలి. ఈ పచ్చి కొత్తిమీర పొడి పైన ఇట్లా వేసి ఈ వాటర్ మనం అట్లే ఉంచుకుందాము. ఎందుకంటే కొంచెం ఉడికినాక చూద్దాము వాటర్ సరిపోతాయో లేవో చూసి, మనం ఒకవేళ వాటర్ సరిపోతలేవు అనుకుంటే కొంచెం పైన ఇట్లా చల్దాం. అవి అట్లనే ఉంటుంది. అంటే అన్నీ అవసరం ఉండవు. ఓకే, కొంచెం చిన్న గ్లాస్ వస్తే వస్తుంది, చిన్న గ్లాస్ పని అవసరం ఉంటే అవసరం ఉంటుంది. నిమ్మకాయ పిండుదాం.
2 నిమ్మకాయలు వండుదాం. చిన్నది ఒకటి, స్టవ్ వెలిగించినాము. ఒక్క 10 నిమిషాలు పెద్ద పెడదాము. పెట్టి దీని మీద మనము పిండి పెడతాం. నా దగ్గర ఆయిల్ పేపర్ అయిపోయింది. పేపర్ ఉండే పేపర్ పెడుతుంటే ఇది వరకు. ఎప్పుడు చేసినా పేపర్ దీని మీద పెట్టి పేపర్ మీద మూత మూస్తుంటే, మూత మూసినాక మళ్ళీ ఇట్లా బరువు పెడుతుంటే. ఇప్పుడు పేపర్ లేనందుకు ఇట్లనే పెట్టేస్తాం సేపు. ఇది మూసి దీని మీద మూసి ఇట్లా మూసి పెట్టినాము. దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, బరువుకుంటుంది. హైలోనే పెట్టినాము. 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ పెట్టేసినాక మళ్ళీ చిన్నగా పెట్టేద్దాం. మనం ప్లేట్లోకి వేద్దాం. ఇది ప్లేట్లోకి పెడతాం. మటన్ కింది భాగం గిన్నె కూడా ఏం మాడలేదు. అడుగునొచ్చు అస్సలు మాడలేదు. ఈసారి మీరు చేసినప్పుడు నీళ్ళల్లో నిమ్మకాయలు వేసిన కదా, నేను ఎక్కువ ఉప్పు వేసిన, నిమ్మకాయలు వేసిన. సేమ్ యాసిడ్ అట్లా చేసి చూడండి. ఈ అన్నం కూడా పులుపు అనేది అప్పుడు పడుతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. అన్నం పొల్లు ఉంది. ముద్ద రాలేదు. అన్నం విడివిడిగా వచ్చింది మంచి ఇట్లా పొల్లు. అలాగే ఉంచుకోండి. విత్ ఇట్లా ఒకటి అతుక్కోకుండా ఇట్లా రావాలి. బిర్యానీ బాగుంటుంది. దీనికి ఏం కర్రీ కూడా అవసరం లేదు. ఇట్లా తింటేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ కర్రీ వేస్తే ఉత్తమ మనం బగారన్నము మటన్ తిన్నట్టు ఉంటుంది. బిర్యానీకి దీంట్లో మసాలా ఉంటుంది కదా, ఈ మసాలా కలుపుకొని తింటేనే దానికి రుచి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.